దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించే వారికే ఈ వీడియో చివరి దాకా చూడండి, అర్థమవుతుంది. మీరు ఈ వీడియోని స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నారు కదా. ఈ స్మార్ట్ ఫోన్ ప్లాస్టిక్ గ్లాస్ చిప్పుతో తయారైంది. నేను మీకు ఒక విషయం చెప్తా. కొన్ని వేల సంవత్సరాలుగా దుమ్ము ధూళి మెరుపులు వాటంతట అవే కలిసి ఈ స్మార్ట్ ఫోన్ తయారైందంటే మీరు నమ్ముతారా? నవ్వొస్తుంది కదా. ఒక చిన్న స్మార్ట్ ఫోన్ దానంతట అదే తయారవ్వనప్పుడు ఇంత కాంప్లెక్స్ అయిన ఈ అనంత విశ్వం ఒక యాక్సిడెంట్ గా ఎలా తయారవుతుంది? దేవుని నమ్మడానికి గుడ్డి నమ్మకం అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఈ రోజు దేవుని నమ్మని వాళ్ళు కూడా ఆన్సర్ చేయలేని 3 సైంటిఫిక్ రీజన్స్ మనం మాట్లాడుకుందాం. మన విశ్వం నిలబడాలంటే గ్రావిటీ లాంటి కొన్ని ఫోర్సెస్ ఎంత ఖచ్చితంగా ఉండాలంటే, ఉదాహరణకు గ్రావిటీ ఇప్పుడున్న దానికన్నా 0.001% ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా మన విశ్వం కుప్పకూలిపోయేది. నక్షత్రాలు గ్రహాలు ఆఖరికి మనం కూడా ఉండేవాళ్ళం కాదు. ఇది ఎలా ఉందంటే, మీరు కళ్ళు మూసుకొని తుపాకీ పేలిస్తే అది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూది రంధ్రంలోకి వెళ్లి దూరినంత ఖచ్చితంగా ఉంది. ఇంత పర్ఫెక్ట్ సెట్టింగ్స్ కోఇన్సిడెన్స్ గా జరిగాయంటే సైన్స్ అస్సలు ఒప్పుకోదు. ఎవరో ఒక సుప్రీం ఇంటెలిజెన్స్ ఈ వాల్యూస్ ని సెట్ చేశారు. ఆయనే దేవుడు. ఒక సముద్రపు ఒడ్డున హెల్ప్ అని రాసి ఉంటే అలలు దానంతట అవే రాసుకున్నాయని అనుకోరు కదా. ఒక మనిషి రాశాడని ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఒక తెలివైన మెదడు నుండే వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఏమన్నారో తెలుసా? మన డిఎన్ఏ ఒక సాఫ్ట్వేర్ కోడ్ లాంటిది, కానీ మనం డెవలప్ చేసిన కోడ్ కన్నా చాలా అడ్వాన్స్. మన శరీరంలో ప్రతి ఒక్క కణంలో కొన్ని కోట్ల పేజీల కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ని డెవలప్ చేసిన డెవలపర్ ఎవరు? డార్విన్ సిద్ధాంతం బాడీ గురించి చెప్తుందే కానీ దాని లోపల ఉన్న సాఫ్ట్వేర్ ని ఎవరు రాశారో చెప్పలేదు. సైన్స్ ఒప్పుకున్న పచ్చి నిజం, యూనివర్స్ హ్యాడ్ ఏ బిగినింగ్. దాన్నే మనం బిగ్ బ్యాంగ్ అంటాం. లాజిక్ సింపుల్. ఏదైతే ప్రారంభం అవుతుందో దానికి ఒక కారణం ఉండాలి. శూన్యం నుండి ఏది రాదు కదా. మరి టైం, స్పేస్, మ్యాటర్ ని సృష్టించిన ఆ శక్తి వీటన్నిటికన్నా అత్యంత శక్తివంతంగా ఉండాలి కదా. టైం ని సృష్టించిన వాడు టైమ్లెస్ అయి ఉండాలి, స్పేస్ ని సృష్టించిన వాడు స్పేస్లెస్ అయి ఉండాలి. ఆ అతీతమైన శక్తినే మనం దేవుడు అని పిలుస్తున్నాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చివరికి ఏమన్నారంటే, ఈ సృష్టిలో ఉన్న హార్మోనీని చూస్తుంటే దీని వెనుక ఏదో ఒక గొప్ప మేధస్సు ఉంది అని ఒప్పుకోక తప్పదు. దేవుణ్ణి నమ్మడం అంటే సైన్స్ ని కాదనడం కాదు. సైన్స్ ఎక్కడి దాకా వెళ్ళగలదో అక్కడి నుండే దేవుని ఉనికి మొదలవుతుంది. ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ లో చెప్పండి. వీడియోని ఇస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.